ఇప్పుడు మన కర్నూలు నగరంలో సత్య ఏజెన్సీస్ సరికొత్తగా 21వ షోరూమ్ను నగరవాసులకు అందుబాటులో తెచ్చినట్లు ఆ సంస్థ ఎండి జాన్సన్ పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా బైరెడ్డి కాంప్లెక్స్ నందు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి సత్య ఏజెన్సీస్ షోరూమ్ను లాంఛనంగా ప్రారంభించారు. Retail outlets. You will meet one day even that what is that leading. Right, sir. That's sound. Sir, put it on. Father. One. Bishop is there. Bishop Krishna Reddy is taking care of. He is the chief advisor. Bishop. Yes. Customer they can sit. Anna, sir, please. Open kalandi.
సార్ 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 ఫాదర్ all fathers, three fathers, all three. Come, this side. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మౌనంగా అందరము ప్రభు యొక్క వాక్యాన్ని, దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో శ్రద్ధగా ఆలకించుదాము. శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 38వ అధ్యాయము 24వ అధ్యాయము ప్రత్యేక విధముగా 34వ వచనం నుండి. నాగటి మీద చేయి పెట్టువాడు వెనకకు చూడక తన యొక్క జీవితమును కొనసాగిస్తూ అతడు రేయి ప్రొద్దు పోయిన దాకా తన పశువులను మేపుచుండును. విరామము లేక పరిచయించు వివిధ వృత్తుల వారందరూ ఇంతియే. ముద్రలలో వినియోగించు రత్నములను చెక్కువారును ఇంతియే. వారు ఎప్పటికప్పుడు క్రొత్త నమూనాలను వెతుకుచుందురు. ఆ కృతులను మూలమునకు సరిపడినట్టు చెక్కుటకు రేయి ప్రొద్దుపోయిన దాకా కృషి చేయుదురు. దాగలేనుట కూర్చున్న కుమ్మరిని ఇదియే. అతడు మూతక ఇనుముతో ఏమి చేయుదునా అని ఆలోచించను. కొలిమి వేడిమికి తట్టుకుని పని చేయుచుండగా నిప్పు సెగలు అతని వలని కాల్చివేయును. తాను సాగగొట్టు వస్తువులను నిశ్చితముగా పరిశీలించుచూ ఉండగా దాని వలన వచ్చు వస్తువులను భద్రపరుస్తూ వాటిని ఇతరులకు అందిస్తూ ఉంటూ ఉంటాడు. అతడు తన పని ద్వారా త్వరగా తన జీవితమును అభివృద్ధి చేసుకున్నటకును ముందుకు కొనసాగుతాడు. దేవుడు వారి వారి దప్పులలో ఎవరిని ఆశీర్వదిస్తున్నాడో వారి చేతి వృత్తుల ద్వారా సభలలో పాల్గొనేవారు, పెద్ద పదవులను చేపట్టువారు, న్యాయాధిపతులు అందరూ కూడా అర్థం చేసుకోగలరు. వారికి కావలసిన వంటి చదువు, సంధ్యలు, విచక్షత, జ్ఞానమును అందిస్తూ విజ్ఞాన సూత్రులను వారికి దయచేయును. తమ చేతి పనులలో ఈ లోకమును నిలుపుదురు. ఇది ప్రభుని వాక్కు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మన అందరికీ ఎంతో సంతోషకరమైన రోజు. ప్రత్యేక విధముగా మన యొక్క కర్నూలు నగరములో సత్య షోరూమ్ మొట్టమొదటిగా ఇది దేవుడు ఏర్పాటు చేసినని మనం అందరం కూడా భావించాలి. కీర్తన 128వ అధ్యాయము 1-2 వచనాలు తెలియజేస్తున్నాయి. ఎంజాయ్ ద ఫ్రూట్ అవుట్ ఆఫ్ యువర్ లేబర్. మీ కష్టార్జితము ద్వారా మీ జీవితములను మీరు కొనసాగించనని దేవుడు వాక్కు పలుకుచూ ఉంది. ఈరోజు మనం అందరము ఇక్కడ ఉన్నామంటే ఇట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీవితం ఇవ్వడం ద్వారా, నడిపించడం ద్వారా, ఆయన మనందరినీ కూడా పోషించడం ద్వారా ఈరోజు మనము ఇంతటి గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సత్య ఫౌండర్ జాన్సన్ సామ్యుయల్, వారి కొడుకు జాన్సన్, మరి ఇలాంటి పనులను ప్రేరేపించడం అన్నది, జరిగించడం అన్నది కూడా దేవుని యొక్క కృప. నేను జస్ట్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. సో అన్నయ్య వెలాంగని భారతదేశంలో ఎవరికి తెలియదని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచ నలుమూలల నుండి మనం వింటూ ఉన్నాం. వెలాంగని నగరములో వెలసిన వెలాంగని మాత సకల జాతికి, సకల మానవాళికి దేవుని యొక్క వరాలను అందిస్తున్నటువంటి ఏకైక పవిత్రమూర్తి పరిశుద్ధ మరియమాత. మరి ఆ యొక్క భక్తిని, విశ్వాసాన్ని ఈ మన జాన్సన్ కుటుంబ సభ్యులు పొందుకొని ఇన్ రిటర్న్ దేవుడు చేసిన మేలులకు వారు అనేక మందికి ఇలాంటి సేవల ద్వారా, ఇలాంటి కార్యముల ద్వారా దే ఆర్ రీచింగ్ టువర్డ్స్ మెనీ పీపుల్. చాలా మందికి వారు సహాయం చేస్తున్నారని కూడా తెలియపరిచారు. మరి ఇటువంటిది ఈ కార్యము
ఇంకను అభివృద్ధి చెందాలని మరి ప్రత్యేక విధంగా ప్రియా సహోదరి సహోదరులారా, ఆల్ ది మెంబర్స్, ద కమిటీ మెంబర్స్ అండ్ ఆల్ ద వర్కర్స్, ఇక్కడ పనిచేయబోతున్న వారందరూ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకే సభ్యత్వం, ఒకే మనస్సు, కలిసిగా పనిచేసే తత్వం, యూనిటీ ఉన్నప్పుడే ఈ యొక్క యజమాని యొక్క ఆశలు కోరికలు నెరవేరుతాయి. సంయుక్తిగా కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఈ యొక్క షోరూమ్ అన్నది ముందుకు కొనసాగుతుంది. వారు తలంచినటువంటి తలంపులు, ఆశించినటువంటి ఆశయాలు, ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క ఎదురు చూపులు ఇక్కడ పనిచేస్తున్న వారు కలిసిగా ఉండడం వల్ల, కష్టపడి శ్రమించడం వల్ల, వచ్చే వారిని ఆదుకునడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన చేస్తూ ఉండగా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, ఇక్కడ పనిచేస్తున్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుంటూ, దేవుడు ప్రతి ఒక్కరికి నైపుణ్యాన్ని అందిస్తున్నాడు. అది పనిచేసే శక్తి కావచ్చు, మాట్లాడే శక్తి కావచ్చు, ఇతరులను ఆకట్టుకునే శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా దైవరాజ్య మహిమ కోసమై, సంఘ అభివృద్ధి కోసమై, యజమాని యొక్క వారి యొక్క తలంపులు అభివృద్ధి చెందడం కోసమై ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాలని కూడా ప్రార్థన చేసుకున్నాం. వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ స్ట్రెంగ్త్, వేర్ దేర్ ఇస్ స్ట్రెంగ్త్ దేర్ విల్ బి యూనిటీ ఆల్సో. కాబట్టి వీరి కోసం ప్రార్థన చేద్దాం. మరి వారి యొక్క తలంపులను, ఉద్దేశాలను ఆశ్రయించమని ప్రభువు అభివృద్ధి బాటలు నడిపిస్తున్నాడు. ఈ వాక్యం సెలవిస్తుంది, నేను వచ్చినది మీరు సమృద్ధిగా జీవించడానికి. ఐ హావ్ కమ్ and I gave you life in abundance. మీరు కూడా అబాండెన్స్గా, అభివృద్ధిలో, సమృద్ధిలో మీరు ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మరియ తల్లి దీవెనలు, దేవాది దేవుని యొక్క ఆశీస్సులు మనందరి పైన, ప్రత్యేక విధంగా జాన్సన్ వారి కుటుంబం పైన, ఆయన తలంపుల పైన ఉండాలని భగవంతుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాము. సహోదరి సహోదరుల మనవులు చేసుకుంటూ ఆ భగవంతుని యొక్క సహాయాన్ని అర్థిద్దాం. మన దేవుడు ఈ ప్రపంచంను సృష్టించి దాని తన శక్తి చిహ్నములతో నింపెను. ఆది నుండి ఆయన మానవునికి కృషిని దీవించెను. సృష్టికర్తయగు ఆ దేవుడి మంచి మార్గమున మనము దీనతతో అనుసరించి త్యాగబుద్ధితో పనిచేసి ఆయన సృష్టిని పరిపూర్ణం చేయనట్లు ఆయన మన కృషిని దీవించెను. అందుచేత మనము ఆయనను ప్రార్థించుదాం. ప్రభువా, మా మనస్సుల చేతను, కరముల చేతను మేము పనిచేసి ఈ సృష్టిని పరిపూర్ణం చేయనట్లు నీవు మమ్ము ఆజ్ఞాపించినందుకు నీవు స్తుతింపబడుదుగాక. అందరూ ప్రభువా దయతో మా పనులను నడిపింపుము. ప్రభువా దయతో మా పనులను నడిపింపుము. ప్రభువా మాకై మానవ రూపం దాల్చిన నీ కుమారుడు వడ్రంగి పనిని చేయవలెనని నువ్వు సంకల్పించినందుకు నిన్ను స్తుతించుచున్నాము. అందరూ ప్రభువా దయతో మా పనులను నడిపింపుము. ప్రభువా దయతో మా పనులను నడిపింపుము. క్రీస్తు ద్వారా పని యొక్క కాడిని మధురముగాను దాని భారమును తేలికగాను వనర్చిన దేవా నీకు స్తుతి కలుగునుగాక. అందరూ ప్రభువా దయతో మా పనులను నడిపింపుము. ప్రభువా దయతో మా పనులను నడిపింపుము. మా పాపములకు పశ్చాత్తాపముగాను మాకు ఆనందదాయకముగాను పేదలకు ఊరటగాను మా పనులను కష్టములను అర్పణగా స్వీకరించు దయగల దేవా నీకు స్తుతి కలుగునుగాక. అందరూ ప్రభువా దయతో మా పనులను నడిపింపుము. ప్రభువా దయతో మా పనులను నడిపింపుము. మానవాస్తములతో తయారగు గోధుమ అప్పమును ద్రాక్షారసమును నీ దివ్య శరీర రక్తముల సూచకముగా నిన్నుకొన దయ చూపిన ఓ ప్రభువా నీకు స్తుతి కలుగునుగాక. అందరూ ప్రభువా దయతో మా పనులను నడిపింపుము. ప్రభువా దయతో మా పనులను నడిపింపుము. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, మరొకసారి ఇక్కడ చేరినటువంటి యజమానులు, ఇక్కడ ఉన్నటువంటి సత్య ఈ పెద్ద ఎలక్ట్రానిక్స్ షాపింగ్ను 21వ దుకాణాన్ని ప్రస్తుతం వారు ప్రారంభించుచుండగా ఇక్కడ ఉన్నటువంటి యజమానులైనటువంటి జాన్సన్, వారి యొక్క పరివారిని, వారి యొక్క బిడ్డలను, వారి యొక్క సతీమణిని, ముఖ్యంగా ఈనాడు మా మధ్య
ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని వారి యొక్క ఆశీస్సులను ఆశీర్వాదాలను నిమిత్తమై మీకు వందనాలు తెలుపుతున్నాం ప్రభువా. అలాగే నీ సంకల్పానుసారం ఇక్కడ చేరినటువంటి 4 గురువులు వారి యొక్క ఆశీర్వాదాలు, దేవదాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చర్చికి పోప్ కెథీడ్రల్ అనేటువంటి విచారణ గురువులు ఇక్కడ వచ్చి తమ యొక్క ఆశీర్వాదాలను, దీవెనలను ఇక్కడ ఉన్న వారందరికీ వసగిన దాన్ని బట్టి మీ అందరికీ వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. రానున్న కాలం అంతా ఈ నగరంలో ఇక్కడ ఉన్నటువంటి దుకాణాన్ని, సిబ్బందిని, ఇందులో పనిచేస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరుని ఆశీర్వదించి సత్య స్ప్రెడ్డింగ్ హ్యాపీనెస్ ప్రతి ఒక్కరి వారి జీవితంలో ఇక్కడ రాకపోకడు జరిగినటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని హ్యాపీనెస్తో, ఆనందంతో నింపమని, ఈ యొక్క యజమానుల యొక్క జీవితాన్ని శ్రవ్యంగా, సంతోషంగా ఉంచమని అనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇనాగ్రేషన్కి వచ్చింది. ఏదది మొబైల్ శాంసంగ్ ఏ మోడల్? ఫోటోగా నేను చూస్తాను ఇక్కడ ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద 4,000 క్యాష్. వైట్ నో మ్యాక్స్ ఐఫోన్ 15 స్టాక్ ఓన్లీ సామ్సంగ్ అండి. సామ్సంగ్, ఐఫోన్, రియల్మీ, రెడ్మీ. ఐఫోన్లో ఒకటి మంచిది చూసి పెట్టు, ఈవినింగ్ మంచిది. మేనేజర్ ఐఫోన్లో ఇవి కాదు, ఐ కాదు. సామ్సంగ్ ఐఫోన్లో ఐఫోన్ మోడల్ ఏంటి? ನಾನು ಎತ್ತಿನ ಹೋಗ್ತೇನೆ స్టోరేజ్ ఎక్కువ ఉంది. ర్యామ్ ఎంత రేటింగ్ లాస్ట్ కవర్ కవర్ మళ్ళీ మాట్లాడతా వాళ్ళతో.
మన కంపెనీ వచ్చేసరికి ఎవరైతే మన సత్య ఏజెన్సీస్లో పర్చేస్ చేశారో 20,000 పైన కొన్న ప్రతి కస్టమర్కి గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా వస్తుంది. 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, కూలర్స్ ప్రతి ఒక్కటి చాలా తక్కువ ప్రైస్లో మన సత్యాలో లభిస్తుంది. ఎవరైతే ఐఫోన్ కొనాలనే కస్టమర్స్ ఉంటారు, ఐఫోన్ తీసుకోవాలి కంపల్సరీ లైఫ్లో ఒకసారి కూడా యూజ్ చేయాలనే కస్టమర్కి ఇది బెస్ట్ ఆఫర్ ఏంటంటే ఐఫోన్ 13 వచ్చేసరికి 50,000కి మనకి లభిస్తుంది. 49,990. ఇది ఆన్లైన్లో కూడా దొరకదు, ఎక్కడ దొరకదు, మన సత్యాలో మాత్రమే ఉంది. అది ఈ రోజు మాత్రమే కస్టమర్కి ఈ ఆఫర్. ప్రతి ఒక్కరు వచ్చి మన సత్యాలో వచ్చేసి ప్రోడక్ట్స్ చూసి పర్చేజ్ చేసి మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెన్నైలో 250 స్టోర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన ఏపీలో వచ్చేసరికి కర్నూలులో 21st షోరూమ్ అనేది ఓపెన్ చేశారు. ఎవరైతే మన సత్య షోరూంలో 20,000 పైన పర్చేస్ చేస్తారో వాళ్ళకి గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా వస్తుంది. దీంతో పాటు 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, కూలర్స్ ప్రతిదీ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇది కాకుండా స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఓపెనింగ్ రోజు అని చెప్పి ఐఫోన్ 13 వచ్చేసరికి 50,000కి ఓపెనింగ్ ఆఫర్ కింద ఇస్తున్నాము. ఇది ఎక్కడ దొరకదు, ఈవెన్ ఆన్లైన్లో కూడా దొరకని ప్రైస్ అనేది ఇక్కడ ఉంది. ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలి అనే ఒక డ్రీమ్ ఉంటుందో వాళ్ళు మన సత్యాన్ని ఇచ్చేసి